ప్రైజ్‌లా దేవునికి మహిమ కలుగును గాక. అందరూ బాగున్నారమ్మా? హ్మ్. మరి ఈరోజు వాగ్దానం కీర్తన భాగంలో కీర్తనలు, కీర్తనలు 31వ కీర్తన 19వ వచనం. దేవునికి మహిమ కలుగును గాక. కీర్తనల గ్రంథము 31వ కీర్తన 19వ వచనం. నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. దేవునికి మహిమ కలుగును గాక. మరొక్కసారి నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు, ఇక్కడ నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు సిద్ధపరచిన మేలు. ఇక్కడ దాచి ఉంచిన మేలు, సిద్ధపరిచిన మేలు. ఇక్కడ చాలా 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 శ్రేష్టమైనటువంటి విషయం అండి. ఇక్కడ నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నీవు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవునికే మహిమ కలుగును గాక. అంటే దాచి ఉంచింది, సిద్ధపరిచింది. ఇక్కడ 2 మేలులు ఎంతో చక్కగా శ్రేష్టంగా మన మధ్య కనబడుతున్నాయి. ఎవరి యందు? దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం దేవుడు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడు ఒక మాట చెప్పినప్పుడు, ఆ మాట ప్రకారం మనం జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞల ప్రకారం మనం జీవించినప్పుడు, ఆయన ఆజ్ఞల వెంబడి మనం పరిగెత్తినప్పుడు, ఆయన మాట ప్రకారం, ఆయన చిత్త ప్రకారం మనం జీవించినప్పుడు, ఇక్కడ యెహోవా యందు నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దాచి ఉంచిన మేలు. దేవుడు ఎవరైతే ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటారో, ఆయన మాట ఎవరైతే వింటారో, ఆయన చిత్త ప్రకారం ఎవరైతే జీవిస్తారో, వారి కోసం దేవుడు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ మనం కొన్ని విషయాలు చూసుకుందాం. చూడండి ఇక్కడ సంఖ్యాకాండము, సంఖ్యాకాండము, సంఖ్యాకాండంలో 14 అధ్యాయములో ఒక చక్కని శ్రేష్టమైన విషయాన్ని దేవుడు మన కొరకు పొందుపరిచాడు. దేవునికి మహిమ కలుగును గాక. చూడండి ఇక్కడ 23వ వచనం 14 అధ్యాయంలో 23వ వచనం 14 సంఖ్యాకాండము 14 అధ్యాయము 23వ వచనం. కాగా మరి వారి పితరులకు ప్రమాణపూర్వకంగా నేనిచ్చిన దేశమును వారు చూడరు. నన్ను లక్ష్యము చేసిన వారిలో ఎవరునో దాన్ని చూడరు. నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టేదను. అతని సంతతి దాన్ని స్వాధీనపరచుకొనెను. అమలేకీయులను, కనానీయులను ఆ లోయలో నివసించుచున్నారు. రేపు మీరు తిరిగి ఎర్ర సముద్రపు మార్గమున అరణ్యమునకు ప్రయాణమైపోవుడనెను. ఇక్కడ దేవుడు మోషేతో మాట్లాడుతున్న మాటండి. ఏగులు వారిని ఇక్కడ పంపించినప్పుడు, మరి చూచి రమ్మని పంపించినప్పుడు, ఆ ప్రాంతం, ఆ కానాను దేశం ఎలా ఉందో చూచి రమ్మని మరి ఏగులు వారిని పంపించినప్పుడు, రాయబారులు అంటండి. సామెతల గ్రంథంలో 25 అధ్యాయంలో రాయబడి ఉంటది. ఆ రాయబారులు అంటే మంచి ఔషధముతో సమానం అంట. దేవునికి చూడండి ఇక్కడ దేశముని వేగి చూచి రమ్మని పంపిస్తే కాలేబు అంటండి నిండు మనసుతో అనుసరించాడంట. అది చాలా పెద్ద వృత్తాంతము. కానీ ఒక్క మాటనే నేను ఇక్కడ మీ మధ్య ఉంచాలని నేను ఇష్టపడుతున్నాను. ఎవరు దానిని నా సేవకుడైన, ఇక్కడ 24 వచనము, నా సేవకుడైన కాలేబు మంచి మనసు కలిగి పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశములో అతన్ని ప్రవేశపెట్టెదను. అతని సంతానము దాన్ని స్వాధీనపరుచుకొనును. దేవుడు ఇక్కడ కాలేబుతోటి మోషే గారు చెప్తున్న మాట. ఇక్కడ అతడు పూర్ణ మనసుతో దేవుణ్ణి అనుసరించాడు. అందరూ 12 మందిని పంపిస్తే 10 మంది మాత్రము వామ్మో! వాళ్ళు మనమెక్కడున్నాం, ఆళ్ళెక్కడ, మనమెక్కడ, మనం మిడతల్లాగా ఉన్నాం వాళ్ళ దగ్గర అని చెప్పి వాళ్ళు చాలా దేవుణ్ణి తక్కువ చేశారు.
ఆకాశం నా సింహాసనం, భూమి నా పాదపీఠము అని సెలవిచ్చినటువంటి దేవుణ్ణి తక్కువ చేసి, ఈ మనం మిడతల్లాగా ఉన్నాం వారి మధ్య. చాలా డాఢుర్యం కలిగిన వారు వాళ్ళు. మనమెక్కడ, ఆళ్ళెక్కడని తప్పుడు సమాచారం ఇచ్చారు. కానీ కాలేబు మాత్రం సృష్టికర్తను మనసులో పెట్టుకున్నాడు. ఎందుకంటే ఆకాశమును, భూమిని కలగజేసిన వాడు. సృష్టిలో ఉన్నదంతా కలగజేసిన వాడు ఆయనే. ఆ డాహడూర్యం కలిగిన వారిని చేసిన వాడు కూడా ఆయనే. కాబట్టి సృష్టిలో ఉన్నదంతా ఆయనే చేశాడు కాబట్టి, ఆకాశమున సింహాసనం, భూమి నా పాదపీఠమని సెలవిచ్చిన దేవుడు ఎంత ఎత్తు, ఎంత లావు, అసలాయన సృష్టి కారకభూతుడు గదా! అని చెప్పి నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు గాబట్టి, దేవుడిని ఆ కనులతో చూడగలిగాడు కాబట్టి, నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించాడు గాబట్టి, ఇక్కడ నా సేవకుడైన కాలేబు మంచి మనస్సు కలిగి, పూర్ణ మనసుతో నన్ను అనుసరించిన హేతువు చేత అతడు పోయిన దేశంలో అతన్ని ప్రవేశపెట్టేదనో మాటిచ్చాడండి. దేవుడు మోషేతో మాట్లాడాడు. మోషే కాలేబుతో మాట్లాడాడు. మాటిచ్చాడు. ఇక్కడ చూడండి, ఇక్కడ యెహోషువలో ఇక్కడ నేను 2 విషయాలు మీతో చెప్పాను. 2 విషయాలు, దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. సిద్ధపరచిన మేలు ఎంతో గొప్పది. దేవుని నామానికి మహిమ కలుగును గాక. ఇక్కడ రాయబడింది గదా! మరి యూదా వంశస్థులకు యెహోషువ 14 అధ్యాయము 6 వచనం కాడని చూసుకుందాం. 6 వచనం. దేవునికే మహిమ కలుగును గాక. యూదా వంశస్థులు గిల్గాలులో యెహోషువ యుద్ధకు రాగా కెనీజీయుడగు యెఫున్నె కుమారుడైన కాలేబు అతనితో ఇలాగు మనవి చేసెను. కాదేషు బర్నేలో దైవజనుడైన మోషేతో యెహోవా నన్ను గూర్చియు నిన్ను గూర్చియు చెప్పిన మాటను వెరుగుదువు. దేశమును వేగుచుచుటకు యెహోవా సేవకుడైన మోషే కాదేషు బర్నేలో నుండి నన్ను పంపినవాడు నేను 40 ఏండ్లను ఎవరికి భయపడక నేను చూచినట్టే అతనికి వర్తమానం తెచ్చితిని. నాతో కూడా బయలుదేరి వచ్చిన నా సహోదరులు జనుల హృదయములను కరగజేయగా నేను నా దేవుడైన యెహోవా నిండు మనసు అనుసరించేదిని. ఆ దినమున మోషే ప్రమాణము చేసి నీ దేవుడైన యెహోవా నిండు మనసు అనుసరించేది గనుక నువ్వు అడుగుపెట్టిన భూమి నిత్యముగా నీకు నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండనని యెహోవా చెప్పినట్లు యెహోవా మోషేకు ఆ మాట సెలవిచ్చినప్పటి నుండి ఇశ్రాయేలు అరణ్యములు నడిచిన ఈ 40 ఏండ్లు ఆయన నన్ను సజీవునిగా కాపాడి ఉన్నాడు. ఇదిగో నేను ఇప్పుడు 80 ఏండ్ల వాడను. మోషే నన్ను పంపినప్పుడు నాకెంత బలము, నేటి వరకు నాకు అంత బలము. యుద్ధం వచ్చేటకు గాని వచ్చుచు పోచుండుటకు గాని నాకెప్పటి ఎప్పటి నాకెప్పటి ఉన్నట్లే బలమున్నది. కాబట్టి ఆ దినమున యెహోవా సెలవిచ్చిన ఈ కొండ ప్రదేశమును నాకు దయచేయము. అనాకీలు ప్రకారము గల గొప్ప పట్టణములను అక్కడ ఉన్న సంగతి ఆ దినము నీకు వినబడిన యెహోవా నాకు తోడై ఉండని ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశం స్వాధీనపరచుకొందును. ఇన్నపు కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించువాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతనికి హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చింది. దేవునికి మహిమ కలుగు కాబట్టి హెబ్రోను అను ఎనీజేయడం కుమారుడు కాలేబు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగునగాక. 2 విషయాలండి. దేవుడు మాట ఇచ్చాడంటే ఎవరు దేవుని యందు భయభక్తులు కలిగి ఆయన త్రోవల యందు నడుస్తూ ఆయన ఆజ్ఞలను అనుసరించి నడుస్తారో వారికి దేవుడండి దాచి ఉంచుతాడండి. మోషే మాట ఇచ్చాడు. నువ్వు నిండు మనసుతో అనుసరించావు కాబట్టి నిండు మనసుతో మంచి సమాచారం తీసుకొచ్చావు. అందరూ కూడా పిరికి గుండి కలిగిన వారి గుండెలు కరగబెట్టుకున్నారు. కానీ నువ్వైతే సృష్టికర్తను మనసులో పెట్టుకున్నావు. ఆయన ఆజ్ఞ మనసులో పెట్టుకున్నావు. ఎర్ర సముద్రములు చీల్చింది నువ్వు చూచావు. ఆకాశం నుంచి మన్నా అన్ని నువ్వు చూచావు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుణ్ణి నువ్వు గొప్ప చేసావు. ఎవరు నన్ను గొప్ప చేస్తావు, నన్ను గొప్ప చేస్తా. ఎవరు నన్ను మహింపరుస్తారు, మహింపరుస్తా అని నిజంగా దేవుడు ఏమైతే చెప్పాడో నిండు మనసుతో దేవుణ్ణి కాలేబు అనుసరించాడు కాబట్టి అక్కడ ఒక మాట చెప్పాడు. నిండు మనసుతో కాలేబు దేవుణ్ణి అనుసరించాడు కాబట్టి అతను అడుగు పెట్టిన స్థలమల్లా అతనికి ఇస్తానని మోషే వాగ్దానం చేశాడు. మోషే నాయకత్వం ఆగిపోయిన తర్వాత ఇక్కడ యెహోషువ నాయకత్వంలో దేవునికి మహిమ కలుగును గాక. నాయకత్వములో ఇక్కడ జ్ఞాపకం చేస్తున్నాడు. నాకు మోషే వాగ్దానం చేశాడు. నువ్వు అడుగు పెట్టిన అటువంటి కొండ ప్రాంతాన్ని ఇస్తానని మోషే వాగ్దానం చేశాడు. మన నాయకుడు మోషే గారు వాగ్దానం చేశాడు. నీ నాయకత్వంలో జ్ఞాపకం చేసుకో, నాకు ఇస్తానన్న కొండ ప్రాంతము ఇమ్మని అడిగాడు. చూడండి ఇక్కడ అదే మాట రాయబడింది కదా. మరి ఆ దినమున మోషే
ప్రమాణం చేసి నీవు నా దేవుడైన యెహోవాను నిండు మనసుతో అనుసరించుదువు గనుక నీవు అడుగుపెట్టిన భూమి నిశ్చయముగా నీకును నీ సంతానమునకు ఎల్లప్పుడూ స్వాస్థ్యముగా ఉండుననెను. ఆ మాటను ఎత్తిపట్టి యెహోషువకి కాలేబు జ్ఞాపకం చేసినప్పుడు ఇక్కడ రాయబడింది కదా. కాబట్టి హెబ్రోను ఎపర్ని అని కెనేజీ కుమారుడైన కాలేబుని నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. దేవునికి మహిమ కలుగును గాక. ఇక్కడ అందుకే రాయబడి నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన వీలు ఎంతో గొప్పది. మన ఇక్కడ చూడండి, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం మరొకసారి మనది ఈరోజు వాగ్దానము కీర్తన 31:19 నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుడండి దాచి ఉంచాడండి కాలేబు సంతానానికి. కాలేబుకు దాచి ఉంచాడు. ఆనాడు నాకు ఏ బలం ఉందో 40 సంవత్సరాలు అప్పుడు, ఇప్పుడు 80 సంవత్సరములు. అప్పుడు ఏ బలం ఉందో ఇప్పుడు కూడా నాకు ఆ బలమే ఉంది అని కాలేబుకు యెహోషువతోటి ఆ కొండ ప్రాంతం ఇస్తానని మన నాయకుడు మోషే చెప్పాడు కదా. మరి నీ నాయకత్వంలో పంపకాలు జరుగుతాయి. మరి ప్రతి గోత్రానికి నువ్వు పంపకాలు, మరి ఈ గోత్రానికి ఇది, ఈ గోత్రానికి ఇది అని నువ్వు పంచుతున్నావు కదా. నాకు ఆనాడు మోషే మరి నాయకత్వంలో నాకు మాటిచ్చాడు. అందరు తప్పుడు సమాచారం తీసుకొస్తే పిరికి గుండి కలిగిన వారి గుండెలు కరగగొట్టుకుంటే నేనైతే నిండు మనసుతో దేవుణ్ణి అనుసరించి నేను మంచి సమాచారం తీసుకొచ్చి చెప్పితిని కాబట్టి నువ్వు అన్నాడు కదా, ఆనాడే అన్నాడు కదా ఆ కొండ ప్రాంతం హెబ్రోను ప్రాంతం నీకు ఇస్తానని. మరి దాచి ఉంచిన మేలు చూడండి ఇక్కడ, నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరుల ఎదుట నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. అక్కడ గొప్ప చేశాడు. కాలేబు నిండు మనసుతో అనుసరించాడు కాబట్టి మీరందరూ కూడా రోసేశారని రాయబడిందండి అక్కడ. నాకైతే ఈ మాటని విన్నప్పుడు చాలా భయం అనిపించింది. చూడండి ఇక్కడ ఎంత భయంకరంగా దేవుడు మాట్లాడాడంటే, ఆహ్, మీరు చూడండి 14:34 మీరు ఆ దేశమును సంచరించి చూచిన 40 దినములు లెక్క ప్రకారము దినమునకు ఒక్క సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు మీ దోష శిక్ష భరించి నేను మిమ్మును రోసి వేసినట్లు తెలుసుకొందురు. ఒక్క చూడండి ఇక్కడ ఎంత బాగా మాట్లాడాడు దేవుడు. చూడండి 40 దినముల లెక్క ప్రకారము దినమునకు ఒక సంవత్సరము చొప్పున 40 సంవత్సరములు 40 రోజులని 40 సంవత్సరాలు చేశాడండి. వీళ్ళు తీసుకొచ్చిన తప్పుడు ప్రతి గోత్రములు కూడా అసలు ఇక్కడ రోసి పడేసేసాడంట. మిమ్మల్ని రోసేసాడు అంటున్నాడు. రోసి వేసిన ఊసి పాడేసాను అంటున్నాడు. ఇక్కడ తెలుసుకొందుని రోసేసినట్లు తెలుసుకొందురు. ఇది యెహోవాను నేను చెప్పిన మాట. నాకు విరోధముగా కూడిన చెడ్డదగు ఈ సర్వ సమాజమునకు నిశ్చయముగా దీన్ని చేసేదను. ఈ అరణ్యంలో వారు క్షీణించి పోదురు, అక్కడనే చనిపోదురని అనెను. ఆ దేశము సంచరించి చూచుటకై మోషే చేత పంపబడిన తిరిగి వచ్చిన ఆ దేశము గురించి చెడ్డ సమాచారం చెప్పుట వలన సర్వ సమాజం అతని మీద సనుగునట్లు చేసి మనుషులను అనగా ఆ దేశం గురించి చెడ్డ సమాచారం చెప్పిన మనుషులు యెహోవా సన్నిధిని తెగులు చేత చనిపోయిరి. అయితే ఆ దేశమును సంచరించి చూచిన మనుషుల్లో నూను కుమారుడగు యెహోషువయు యెఫున్నె కుమారుడు కాలేబును బ్రతికిరి. వీరు మాత్రమే, వీరు వంశాలు మాత్రమే, కాలేబు యెహోషువ వంశాలు మాత్రమే కానాను చేరతాయి అని దేవుడు మోషే గారితోటి మాట్లాడాడండి. దేవునికి మహిమ కలుగును. 10 గోత్రాల వారిని రోసేసానన్నాడు. మీరందరూ మీ పిల్లలు అంటే మీకు పుట్టబోయే పిల్లలు, మీకు చిన్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళు మాత్రం చేరతారు గానీ మీరందరిని కూడా నేను రోషేశానని సెలవిచ్చాడండి దేవుడు. దేవునికి మహిమ కలుగును గాక. అందుకనే మనము ఎప్పుడు కూడాను మనుషులకు భయపడొద్దు. మనుషులేమనుకుంటున్నారు, మనుషులేమనుకుంటారు, మనుషుల అనుకుంటే మనం అసల మనము దేవునికి మహిమ తీసుకురాలేము. దేవుని నామానికి మహిమ కలుగును గాక. మనము దేవుడు మన గురించి ఏమనుకుంటున్నాడు, అసలు దేవుని యొక్క ఉద్దేశ్యం ఏంటి, దేవుని యొక్క చిత్తం ఏంటి అని మనం ఎప్పుడైతే దేవుని చిత్తాన్ని మనం ఎరిగిన వారి దేవుని చిత్త ప్రకారం మనం జీవించడానికి ఇష్టపడతామో
ఇక్కడ కాలేబు యెహోషువలు కూడా అంతే మంచి సమాచారం తీసుకొచ్చారు. వారు ఇరువురు మాత్రమే కానాను చేరటానికి దేవుడు కృప చూపించాడు. ఇక్కడ అందుకని నీ యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. పాలు తేనెలు కారే దేశం అండి. దండెం మీదండి ఈ ఇక్కడ రాయబడి ఉంది. ఒక ద్రాక్ష గెల గురించి ఇక్కడ ఎంత గొప్పగా రాయబడిందంటే దండెం కట్టుకొని వచ్చారంటండి వారు. దేవునికి మహిమ కలుగును గాక. దేవునికి మహిమ కలుగును గాక. 27 వచ్చిన 13లో అది పాలు తేనెలు ప్రవహించే దేశమే, దాని పండ్లివి. అయితే ఆ దేశంలో నివసించి చెల్లిన బలవంతులు, వారి పట్టణములు ప్రాకారము గలవి, అవి మికిలి గొప్పవి. మరి అక్కడ అనాకీలు చూచితిమి. అమలాకీలు అమలేకీయులను దక్షిణ దేశం నివసించే వారును, ఇది ఆ, మరి దక్షిణ దేశం నివసించిన హితీయులు, ఏబిసీలు, అమోరీలు కొండలు నివసించుతున్నారు. కానానీయులు సముద్రం మీదకు యోర్దాను నది ప్రాంతంలో నివసించుతున్నారని చెప్పి కాలేబు యెహోషువ ఎదుట జనులు నిమ్మళపరిచి కాలేబు మోషే ఎదుట జనులు నిమ్మళపరిచి మనము నిశ్చయముగా వెళ్ళుదము, దాన్ని స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అని. దీనికండి ఫిదా అయిపోయాడు మోషే గారు. జనుల్ని బలపరిచావు. ఇక్కడ అందుకేనండి వాళ్ళు ఎంత బలవంతులైతే ఏంటి, వాళ్ళు ఎంత ఎత్తుంటే ఎంతలా ఉంటే ఏంటి, మన దేవుడు గొప్పోడు కదా, దాన్ని మనం స్వాధీనపరుచుకుందుము, దాన్ని జయించుటకు మనకు శక్తి చాలును అని. ఈ మాటకండి నీవు అడుగు పెట్టిన ప్రాంతాన్ని ఇస్తాను మోషే వాగ్దానం చేశాడు. మరి యెహోషువ నాయకత్వంలో ఆ గోత్రాల చొప్పున వారికి మరి పంపకాలు వారికి ఉన్నటువంటి పంచుతున్నప్పుడు వారికి రావాల్సింది ఏ గోత్రానికి సంబంధించిన ఆ గోత్రానికి పంపకాలు పంపుతున్నప్పుడు కాలేబు వంతు వచ్చినప్పుడు యెహోషువ జ్ఞాపకం చేస్తాను. మోషే నాయకత్వములు ఏ విధంగా అయితే మరి నాకు మాట ఇచ్చాడు, ఇదిగో నువ్వు జ్ఞాపకం చేసుకొని అనంటే అప్పుడు ఆ ప్రాంతాన్ని అండి చూడండి, ఇక్కడ యెహోవా నాకు తోడయుండిన ఎడల యెహోవా సెలవిచ్చినట్లు వారి దేశంను స్వాధీనపరచుకొందును. యెఫున్నె కుమారుడైన కాలేబు ఇశ్రాయేలు దేవుడైన యెహోవాను నిండు మనసారా అనుసరించేవాడు గనుక యెహోషువ అతన్ని దీవించి అతని హెబ్రోను స్వాస్థ్యముగా ఇచ్చెను. దాచి ఉంచిన మేలు గొప్పది. దేవుడండి నిండు మనసుతో మనపూర్వకంగా ఎవరైతే దేవుణ్ణి సేవిస్తారో అనుసరిస్తారో వారికి దేవుడండి ఎన్నో కృపలను దేవుడు దాచి ఉంచుతాడు, ఎన్నో మేడులు దాచి ఉంచుతాడు. అందుకే నీ ఎందు భయభక్తి నరుల ఎదుట దేవుణ్ణి గొప్ప చేశాడు కాలేబు యెహోషువ. ఇక్కడ మరి దేవుణ్ణి కూడా గొప్ప చేశాడు. ఇక్కడ దా నరుల ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం నీవు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. వారి పిరికి గుండి గలవారై వారి గుండెలు కరిగిపోయినప్పుడు కానీ వీరిద్దరు మాత్రం వాళ్ళంతా మనం ఎంతో మన దేవుడు గొప్పవాడు అని చెప్పి ఇక్కడ వాళ్ళు చేసినటువంటి మరి వాగ్దానం అండి ఎంత గొప్పదండి. మనం అన్ని జయించగలం, మనం దాన్ని తప్పుకోకుండా మనం వారు జయించగలమని చెప్పి యెహోషువ పలికిన మాట అండి. నరుల ఎదుట దేవుణ్ణి గొప్ప చేశాడు. ఇక్కడ అందుకని దాచి ఉంచిన మేలు, మీ సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఇక్కడ భయభక్తులు గల వారి నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. దేవుని నామానికే మహిమ కలిగింది. ఇప్పటి వరకు కూడానంటండి చూడండి. కాబట్టి 14 వచ్చిన 14లో కాబట్టి హెబ్రోను యెఫున్నె కెనెజీయుడైన కుమారుడైన కాలేబునకు నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. నేటి వరకు స్వాస్థ్యముగా ఉన్నది. దేవుడు దాన్ని ఇచ్చాడంటే అది మన యొద్ద నుంచి ఎవడ తీసేయలేదు. దేవుడు ఒక కృపను మనకు అనుగ్రహించాడంటే వాళ్ళు ఎంత గింజుకున్నా గాని దేవుడు ఇచ్చింది ఎవడో తీసేయలేడు. దేవుడు మూసిన ద్వారం ఎవడో తెరవలేడు. అందుకని ఎవ్వరు ఎందు భయభక్తులు కలిగి ఉండాలో తెలుసా? మన దేవుని ఎందు భయభక్తులు కలిగి ఉన్నప్పుడు మనుషులకు కాదండి మనం భయపడేది, రాజులను మరి ఆశ్రయించక, మనుషులను ఆశ్రయించక యెహోవాను ఎవడైతే అనుసరిస్తాడో, ఎవరైతే ఆయన్ని ఆశ్రయిస్తారో ఏ మేలు కొదువై ఉండదు, ఏమి కరువై ఉండదు, ఏమి కొదువై ఉండదు. ఆయన బలపరిచి, స్థిరపరిచి, దీవించి, ఆశీర్వదించి, గొప్ప చేసి సమర్థుడు ఆయన ఒక్కడే. ఆయన మీద మనం ఆనుకుంటే
ఆయన ఆజ్ఞ ప్రకారం మనం వెంబడిస్తే 119వ కీర్తనలోంచి ఒక్క మాట చూసి మీకు నేను 119వ కీర్తన భాగములో ఒక్క మాట అండి నన్ను ఎంతో బలపరిచిన మాట. 119వ కీర్తన 119వ కీర్తన 119వ కీర్తన ఒక్క మాట 119 చూడండి 4వ వచనమండి. 119వ కీర్తన 4వ వచనం. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించి ఉన్నావు. దేవుని స్తోత్రములు. ఇక్కడ నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొనవలెనని నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. ఆయన ఆజ్ఞలను జాగ్రత్తగా మనం గైకొంటే నీవు మాకు ఆజ్ఞాపించున్నావు. నీ ఆజ్ఞలను దేవుడు అంటున్నాడు, నా ఆజ్ఞలను మీ జాగ్రత్తగా గైకొంటే నీవు మాకు ఆజ్ఞాపించాడంట. దేవుడు ఏమని చెప్పాడండి? ఏమని చెప్పాడు? దేవుని ఆజ్ఞలేంటి? దేవుని ఆజ్ఞలేంటి? నీ వల్ల నీ పొరుగు వారిని ప్రేమించు, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఈ 2 ఆజ్ఞలు. నీ ఆజ్ఞలను జాగ్రత్తగా గైకొన వలన నీవు మాకు ఆజ్ఞాపించు. దేవుని ఆజ్ఞలను నా ఆజ్ఞలు మీరు గైకొన వలనని ఆయన మనకు ఆజ్ఞాపించాడు. ఆయన మాట వినకపోతే మనం ఎవరి మాట వింటాం? నిన్ను నన్ను చేసిన వాడు ఆయనే కదా. మనలో ఉన్న ప్రతి అణువు కూడా మన నిర్మాణకుడు ఆయనే. ఏ అవయవం ఎక్కడ పెట్టాలో అక్కడ పెట్టాడు. ఆయన మన నిర్మాణకుడు. మనం మన 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 శరీరంలో ఏ మిషన్ చెడిపోయినా ఆయనకి తెలుసు. ఆయనకి అప్పజెప్పుకుంటే ఆయన బాగు చేయగలిగిన వాడు. ఆయనకి చెప్పుకుంటే ఆజ్ఞల ప్రకారం మనం జీవించగలిగితే, ఆయన చిత్త ప్రకారంగా మనం చేయగలిగితే, ఇక్కడ చూడండి కాలేబు ఏమైతే చూసిన ఆజ్ఞ చూడండి ఆయన పంపించాడు. మంచి సమాచారం తీసుకొచ్చాడు. మంచి సమాచారం. మరి చూడండి సామెతల గ్రంథంలో ఒక మాట రాయబడి ఉంది. సామెతల గ్రంథము సామెతలోనే ఇదే ఒక మాటని దేవుడు జ్ఞాపకం చేసిన 25 సామెతలు 25 సామెతలు చక్కని విషయాన్ని దేవుడు నాకు ఇప్పుడే జ్ఞాపకం చేశాడు. సామెతల గ్రంథము 25 అధ్యాయము 13 వచనము. నమ్మకమైన దూత తన పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చెయ్యను. 13 వచనమండి. నమ్మకమైన దూత తనను పంపు వారికి కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు తన యజమానుల హృదయమును తెప్పరిల్ల చెయ్యను. పంపించిన మోషే హృదయాన్ని తెప్పరిల్లి చేశారండి వీళ్ళిద్దరూ. కాలేబు యెహోషువ కోతకాలపు మంచు. చూడండి ఇక్కడ చూడండి మంచు అని చదివిచ్చాడు. నమ్మకమైన దూత తనను పంపు వారికి ఎవరైతే వారిని పంపారో కోతకాలపు మంచు చల్లదనము వంటి వాడు. అంటే చూడండి వాడు తన యజమానుల హృదయములను తెప్పరిల్లిపోయింది. వాళ్ళు 10 మంది ఏమో కానీ వీళ్ళిద్దరు చెప్పిన మాటలకి మోషేకి వాళ్ళు హృదయం తెప్పరిల్లిపోయింది. అబ్బా మామూలుగా లేదు. అక్కడ పండ్లు తీసుకురమ్మంటే దానిమ్మకాయలు తీసుకొచ్చారు వాళ్ళు. ద్రాక్ష గెల కావుడి మీద వేసుకొచ్చినట్టు కావుడి మీద వేసుకొచ్చారండి. అక్కడ పంట. దేవుని నామానికి మహిమ కలుగునుగా. చెప్పింది చెప్పినట్టు చేసింది కాలేబు యెహోషువ. అందుకని వీరిద్దరు కానానులో చేరతారని చెప్పాడు. కర్మ వాళ్ళందరినీ రోసేశానన్నాడు. అందుకని దేవుని మాట వినుట శ్రేష్టం. దేవుని మాటని విననటువంటి సౌలు కొట్టి పాడేశాడు. దావీదు దేవుని మాట విన్నాడు కాబట్టే దా అంటే ధన్యత, విద్వాంసుడు, దూత, దేవుని యొక్క దూత అండి దావీదు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. తిప్పుకున్నాడు. పాపంలో పడ్డాడు కానీ మరలా తిరిగి లేవటానికి దేవుని సన్నిధికి వెళ్ళాడు. అంగలార్చాడు, కన్నీరు విడిచాడు. నేను చేసింది పాపమేనయ్యా, నన్ను క్షమించయ్యా అని కన్నీరు విడిచాడు. ఒప్పుకున్నాడు, కప్పుకోలేదు. ఇక్కడ చెప్పింది చెప్పినట్టే వాళ్ళు విన్నారు. పండ్లు కోసుకురండి, ఆ ప్రాంతం ఎలాంటిదో ఆ పంటను చూసి నేను చెప్తానన్నాడు.
దేవుని నామానికి మహిమ కలుగును గాక. మంచి సమాచారం తీసుకొస్తే ఔషధంతో సమానం. అంటే తలనొప్పి ఉండదు చెప్పి పంపించిన వాళ్ళకి తీసుకొచ్చిన మంచి సమాచారం వల్ల మంచులాగా మంచి సమాచారము కోతకాలపు మంచులాగా ఉంటదంట. దేవుని నామానికి మహిమ కలుగుగాక. కొంతమంది చూసినామంటే కాల్చేస్తారు. అమ్మో! ఆళ్ళతో మనం ఎక్కడికి వెళ్తాం? ఆళ్ళతో మనం ఎక్కడ ఎగుడుతాం? ఆళ్ళు మామూలోళ్ళు కాదు. దేవుడిని మర్చిపోతారు ఇక్కడ. ఎళ్ళి ఆ ప్రాంతానికెళ్ళి చూసిరండి. అది ఎటువంటిదో. ఆళ్ళందరూ అన్యులు. ఆళ్ళెక్కడ మారతారు? మారతారు. యెహోవాకు అసాధ్యమైనది ఏమన్నా ఉన్నదా? దేవునికి అసాధ్యమైనది మరి ఏమియు కూడా భూమి ఆకాశంలో అది గుర్తుపెట్టుకోవాలి ముందు. భూమిని, ఆకాశమును, శూన్యమును సృజించేసిన దేవుడు. దేవుడిదంతా సృష్టి అంతా ఆయనదే కాబట్టి, ఆయనది ఇదంతా కాబట్టి ఎక్కడికెళ్ళినా ఆయన వారే. ఊపిరున్న ప్రతి జీవి ఆయన వారే. ఆత్మ ఉన్న ప్రతి మనిషి ఆయన వారే. జంతువులు, మనుషులు కాదు గాని దేవునికి మహిమ కలుగునుగాక. మంచి సమాచారము దాచి ఉంచిన మేలు ఎంతో గొప్ప. ఈరోజు వాగ్దానము ఏంటండి వాగ్దానము? కీర్తన భాగము 31 కీర్తన 31 దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా! ఆయన భయభక్తులు కలిగిన వారి నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. ఆ! ఆయన ఎదుట నరులను ఆశ్రయించు వారు కొరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. దేవుని నామానికే మహిమ కలుగునుగాక. 31:19 అందుకని కాలేబు, యెహోషువ ధన్యులైపోయారు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. సంఘములో కాలేబు, యెహోషువలాగా ఉండాలి. ఎందుకంటే దేవునికి మహిమ తీసుకురావాలి. దేవునికి ఘనత తీసుకురావాలి. దేవుణ్ణి గొప్ప చేయాలి. దేవుని ఘనపరచాలి. దేవుణ్ణి ఎంత నువ్వు గొప్ప చేస్తే నీకంత దీవెనే. దేవునికి మహిమ కలుగునుగాక. మనుషులు గొప్ప చేస్తే ఏముండదు. అంత శూన్యమే. దేవుని గొప్ప చెయ్యి. దేవుని నామానికి మహిమ కలిగిద్ది. నిన్ను గనపరుస్తాడు. నిన్ను మహిమపరుస్తాడు. నిన్ను గొప్ప చేస్తాడు. ఉన్నతమైన శిఖరాల మీద కూర్చుండబెడతాడు. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. దేవుని యందు భయభక్తులు గల వారి నిమిత్తం నువ్వు దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నరులు ఎదుట నిన్ను ఆశ్రయించు వారి నిమిత్తం సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పది. ఒక సహోదరి దేవుని సన్నిధికి రావటానికి బైబిల్ సంకలో పెట్టుకొని వచ్చేది. వాళ్ళ ఆయనకి భయపడి, చుట్టుపక్కల వాళ్ళకి భయపడి. కానీ ఎప్పుడైతే హ్మ్, నేనెక్కడికొస్తున్నాను దేవుని సన్నిధికి, నేనెందుకు బైబిలు సంకలో పెట్టుకు రావాలి అని చెప్పి డైరెక్ట్‌గా ఎప్పుడైతే ఆమె బైబిల్‌ని ఇట్లా పట్టుకొని రావటం మొదలుపెట్టిందో, కుటుంబాన్ని దీవించటం మొదలుపెట్టాడు. కుటుంబాన్ని గొప్ప చేయటం మొదలుపెట్టాడు. ఆమెతో పాటు తన బిడ్డలు రక్షించబడ్డారు. ఆ బిడ్డలతో పాటు తన భర్త రక్షించబడ్డాడు. తన భర్తతో పాటు తన అత్త రక్షించబడింది. తన అత్తతో పాటు తన మరుదు రక్షించబడ్డాడు. మరిది తన తోడుకోళ్ళు అందరూ రక్షించబడ్డారు. దేవునికే మహిమ కలుగునుగాక. ఎప్పుడైతే మనం భయపడతామో అపవాది మనల్ని భయపెట్టి, ఎప్పుడైతే ప్రభువునందు ధైర్యంతో మనం ఎప్పుడైతే దేవుణ్ణి మోయటానికి ఇష్టపడతామో, ఆయన్ని గొప్ప చేయడానికి ఇష్టపడతామో, అప్పుడు దేవుడు మనం దీవించటం మొదలుపెడతాడు. అదే విధంగా కాలేబు, యెహోషువ మంచి సమాచారం తీసుకొచ్చారు. వారు కనాను దేశానికి చేర్చబడ్డారు. ఆ! ఇక్కడ ఎవరైతే అమ్మో! నాయన వాళ్ళ దగ్గర మనం మిడతల్లాగా ఉన్నాం అని చెప్పి తక్కువ చేసి దేవుణ్ణి ఆ మనుషుల్ని ఎక్కువ చేశారు. వాళ్ళు ఎవరు ఊసేసాడంటండి. దేవుడు ఊసి పారేసాడు. ఊసివేసిన మాట భయంకరంగా ఉంది. దేవుని నామానికి మహిమ కలుగునుగాక. అంటే ఎంత భయంకరంగా దేవుడు మరి చూడండి. అందుకని భయంకరుడును, భీకరుడు ఎంత ప్రేమమయుడునో అంత భయంకరుడును, భీకరుడును. అందుకని నువ్వెవరికి భయపడాలి? దేవునికి భయపడాలి మనం. ఎందుకంటే ఆయన భయంకరుడు, భీకరుడు, ప్రేమమయుడు, కనికరపురుడే, దయాళుడే, మంచివాడే. కానీ ఆయన సృష్టిని కలగజేసినవాడు. ప్రేమించే దేవుడు కన్న తండ్రి గద్దిస్తాడు. ఏం చేస్తాడండి? ఆయన ప్రేమిస్తాడు. అందుకని 2 ఆప్షన్స్ ఆయనకే ఇవ్వండి. దేవునికి మాత్రమే ఇవ్వండి. కాబట్టి ఆయన్నే మనము హత్తుకొనుండాలి. కాలేబు, యెహోషువ అదే పని చేశారు. కాబట్టి ఇక్కడ దాచి ఉంచిన మేలు నరుల ఎదుట ఆశ్రయించారు. గొప్పవారని, నరుల ఎదుట మంచివారని చెప్పారు. ఏం చేశారండి? ఆయన యందు భయభక్తులు కలిగి ఉన్నారు కాబట్టి 2 దీవెనలు వారు పొందుకున్నారండి. దేవుని నామానికే ఆయన యెహోషువ నాయకత్వం మూసిన తర్వాత యెహోషువకు నాయకత్వం దక్కింది. ఇక్కడ కాలేబు అడుగుపెట్టిన ప్రదేశాన్ని ఏదైతే ఇస్తానన్నాడో ఆ కొండ ప్రాంతాన్ని కాలేబుకి ఇప్పటి వరకు స్వాచ్ఛంగా ఉన్నది అని రాయబడి ఉంది. అందుకని దేవుడు ఆకాశము భూమి గతించినేమో గాని
నా మాట ఎన్నటికి గతించదని సెలవిచ్చాడు. దేవుడికి మహిమ కలుగును గాక. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధుడా, మా ప్రియుడా, మా రక్షకుడా, మా యేసయ్య, నీకే మహిమ కలుగును గాకయ్యా. నీకే ఘనత కలుగును గాకయ్యా. పరిశుద్ధాత్ముడా నాయనా, అయ్యా వాగ్దానమును తండ్రి నెరవేర్చండి ప్రభా. అయ్యా నీ అందు భయభక్తులు కలిగిన వారి నిమిత్తం దాచి ఉంచిన మేలు ఎంతో గొప్పది. నా తండ్రి నాయన నరులు ఎదుట నిన్ను ఆశ్రయించిన వారి వరకు సిద్ధపరిచిన మేలు ఎంతో గొప్పదని సెలవిచ్చిన దేవుడవు నాయన. కాలేబు నిండు మనసుతో నిన్ను అనుసరించి నరులు ఎదుట నిన్ను గొప్ప చేశాడయ్యా. ఇదిగో తండ్రి నాయన, ఇదిగో నా ప్రభా, ఇదిగో మోషే దగ్గరికి వచ్చి ఇదిగో మోషే నాయకత్వంలో నాకు వాగ్దానం చేశాడు కదా. ఇదిగో వాగ్దానం జ్ఞాపకం చేసుకో. నీ నాయకత్వంలో మరి నాకు ఇవ్వవలసింది అమ్మని అడిగినప్పుడు ప్రభా నా తండ్రి ఇక సిద్ధపరిచాడు నాయన. మోషే దేవుని దగ్గర మంచి సమాచారము ఎప్పటి కుమారుడైన కాలేబు మంచి సమాచారం నిండు మనసుతో నిన్ను ఆశ్రయించి అయ్యా తీసుకొచ్చిన సమాచారాన్ని బట్టి దాచి ఉంచిన సిద్ధపరిచిన మేలుని తండ్రి నాయన యెహోషువ ద్వారాగా ప్రభ ఆ సిద్ధపరచింది కాలేబు ఇవ్వటానికి ఏ మాత్రం సందేహించిన కాలేబు. దేవుడు నామానికి మహిమ కలుగును గాక. నా తండ్రి ఉదయ కాల సమయం అందు ప్రభ నీ ఎందు భయభక్తులు కలిగి నరులు ఎదుట నిన్ను గొప్ప చేసి నా తండ్రి అందు నీ నామం అందు భయభక్తులు కలిగి నీ ఆజ్ఞల ప్రకారం జీవించినప్పుడు ఇదిగో నా ఆజ్ఞలు మీరు గైకొని నీ ఎడల అని తండ్రి నైనా 119 కీర్తన 4వ వచనంలో నుంచి కూడా మాతో మాట్లాడవనైనా స్తోత్రములైనా అయ్యా కోత కాల్పు మంచు నా తండ్రి 25 సామెత నా తండ్రి నీకు వందనాలునైనా 13వ వచనంలో కూడా మాట్లాడావయ్యా. నీ నామానికి మహిమ కలుగు మంచి సమాచారము తండ్రి నాయన. ఇదిగో యజమానికి తండ్రి నాయన అయ్యా కోత కాల్పు మంచుతో సమానమని సెలవిచ్చావు. పరిశుద్ధాత్మడానికి వందనాలు అయ్యా. ఏ బిడ్డ ఏ పరిస్థితిలో ఉందో నా తను ఎంత భయభక్తులు కలిగి ఉంటా సహాయం దయచేయండి అయ్యా. నువ్వు దాచి ఉంచే మీరు గొప్పదని వారు గుర్తించడా సహాయం, నరులు ఎదుట నేను గొప్ప చేయటం సహాయం దయచే. మా దేవుడు గొప్పవాడు, సజీవుడు, సృష్టికర్త, సర్వాంతర్యామి, సర్వము ఎరిగిన వాడు అని తండ్రి నీ నామాన్ని నరులు ఎదుట గొప్ప చేయడానికి కృప చూపించండి. ఈ వాగ్దానం దినవంత విశేషమైన కృప చేత నీ బిడ్డలను తండ్రి నాయన అయ్యా తండ్రి ఈ హృదయం వాక్యం అనే పలక అయ్యా వాక్యాన్ని తండ్రి ఈ వాగ్దానమును హృదయం అనే పలక మీద రాసుకొని ప్రభ ఈ వాగ్దానం ప్రకారం ఈ దినమంతయు ప్రభ నా తండ్రి వారు అయ్యా తండ్రి నాయనా అయ్యా నీకు వందనాలు తండ్రి నాయనా అయ్యా తండ్రి నైనా కనులి నడుమ బాసికముగా ప్రభా ఎదుగో తండ్రి చేతి కంకణముగా నా తండ్రి నైనా నీకు వందనాలు తండ్రి అయ్యా కంఠానికి హారంగా కట్టుకోమన్నావు తండ్రి. స్తోత్రాలయ్యా నీకు వందనాలు. ఈ వాగ్దానము ప్రభా అయ్యా యెహోవా ఇందు భయభక్తులు కలిగి అయ్యా తండ్రి నైనా వారి కొరకు నీ దాచి ఉంచిన మీరు ఎంతో గొప్పది. నరుని ఎదుట ఆశ్రయించిన వారికి తండ్రి సిద్ధపరచని మీరు గొప్పదని సెలవిచ్చావయ్యా. నో తండ్రి నాయని గొప్ప మేలులను ప్రభ నీ పిల్లలు పొందుకోవటానికి కృప చూపించమని తండ్రి నిన్ను ప్రతి పరిస్థితుల్లో ప్రభ అయ్యా ప్రతికూల పరిస్థితుల్లో నిన్నామని గొప్ప చేయాలి, నేను మహింపరచాలి, ఘనపరచాలి, నీ మీద ఆనుకొని నిన్నే దిక్కుగా యెహోషాపాతు చేసుకున్నట్టుగా ప్రభ ఏ విధంగా అయితే వారు మిడతల్లాగా మనం ఉన్నామంటే ఆకాశమును భూమిని కలగజేసిన వాడు మన దేవుడు, సృష్టికర్త మన దేవుడు అని తండ్రి కాలేబు యెహోషువ నిండు మనసుతో నిన్ను ఆశ్రయించి ఏ విధముగా అయితే ప్రభా నీ నామాన్ని గొప్ప చేశారు నరులు ఎదుట వారి కొరకు నువ్వు దాచి ఉంచని మీరు గొప్పదయ్యా. అయ్యా నీకు సూర్యుడు ఆగిపోమంటే యెహోషువ సూర్యుడు ఆగిపోయాడు, చంద్రుడు ఆగిపోమంటే చంద్రుడు ఆగిపోయాడు. అంత గొప్ప కృపల చేత అయ్యా వాక్శక్తిని అనుగ్రహించి వారిని బలోపేతంగానైనా వాడుకున్నావయ్యా. అయ్యా స్థిర స్థాయిగా ప్రభనైనా ఆ యొక్క వారి పేర్లు ప్రభనైనా ఈ పరిశుద్ధ గ్రంథము లిఖించిన ఆయన నీ నామాన్ని గొప్ప చేసుకున్నావు. కానాను ప్రాంతానికి చేరటానికి ప్రభా వారి వంశాలని తండ్రి ఏర్పాటు చేసుకున్నావు. పరిశుద్ధాత్మడానికి వందనాలు అయ్యా. రాత్రి ఉదయకాల సమయమందు ప్రభా నీకు వందన. ప్రతి బిడ్డ వాగ్దానము ద్వారా బలపరచబడి దీవించబడి ఆశీర్వదించబడి నా తండ్రి ప్రతి శోధన ప్రభ అయ్యా తండ్రి నాయన నీ మాట ద్వారాగా నా తండ్రి ఎవరి వాక్కు ఎక్కడికి వెళుతుందో అక్కడ చీకటి పారదోలబడుతుంది ఆయన. అయ్యా తండ్రి నీ వాక్కు విడుదలైన తోడని అక్కడ వెలుగు కలిగెను ప్రభ, అక్కడ చీకటి తండ్రి పారిపోయిన లేఖనం సెలవిస్తుంది ప్రభ. పరిశుద్ధాత్మడానికి వందనాలు అయ్యా. ప్రతి కుటుంబంలో శాంతి, సమాధానం, నెమ్మది, ఆశీర్వాదము, ఆరోగ్యము, మేలులు, మహిమ నా తండ్రి నీకు కలుగునట్లుగా ప్రభ ప్రతి కుటుంబం నీ తట్టు చూచి వెలుగు పొందుకునే ప్రభ దైత్యమని ప్రతి సమాధానం దాని ప్రతి శోధన ప్రతి చీకటి కార్యములు ఏ శ్రమలు గద్దించిన ఆయన నీ నామానికి మహిమ ఘనత ప్రభావాలు పొందుకోమని ప్రతి ఆశీర్వాదం పరలోక నిధిలోంచి ప్రతి బిడ్డ పొందుకునే విధంగా బ్రతుకులను సరిచేయమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థించడానికి వేడుకుంటున్నాను పరమ తండ్రి.
ఆమేన్. 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 మీ అందరికీ నా వందనాలమ్మా. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్.